ఇక్కడ మనం చూస్తున్నదైతే మంగీలాల్ గారండి అండ్ వాళ్ళ సతీమణి గారు. మనమైతే ఇవాళ వాళ్ళ హోమ్ టూర్ చూడటానికి అయితే వచ్చాము. మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నమస్తే అమ్మ. ఎంతమంది పిల్లలండి? అమ్మ ఒక పాప బాబు. ఓకే. పాప ఏం చేస్తుంటారు? అమ్మ పాప అగ్రికల్చర్ బిఎస్సి చెన్నైలో చేసింది, ఓకే అన్నమలై యూనివర్సిటీలో. ఓకే ఎంఎస్ వచ్చేసి ఆస్ట్రేలియాలో చేసింది. ఓకే ఎంఎస్ అయిన తర్వాత ఆమెకు ఆడ రీసెర్చ్ ఆఫీసర్ ప్రైవేట్గా చేసింది. ఓకే. మళ్ళీ తర్వాత ఆమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అక్కడ ఎక్కడ? ఆస్ట్రేలియా. బాగున్నారమ్మా? బాగున్నారండి. అలా మంగీలాల్ గారి హోమ్ టూర్ చూడటానికి అయితే వచ్చాము. చూడండి హాల్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా. మీరు ఎక్కడ మెటీరియల్ యూజ్ చేశారు, ఎన్ని గజాల్లో కట్టారు, ఏ ఫేసింగ్ అమ్మా ఇల్లు? ఇది తూర్పు అండి. తూర్పు ఫేసింగ్ ఇల్లు. ఓకే. ఎన్ని గజాలమ్మా? ఇది 205 గజాలు. ఓకే. ఇది లోతు 65, ఓకే. వెడల్పు 28 ఫేసింగ్. ఓకే. ఇక మొత్తం ఆస్ట్రేలియా స్టైల్ అండి. ఆస్ట్రేలియాలో ఎవరు ఉంటారమ్మా? చేసింది మా పాప. ఓకే. పాప ఆస్ట్రేలియాలో ఉంటారు. అవునండి, రమ్య సెలెక్ట్ చేసింది. ఓకే. కలరింగ్ అంతా ఆమెది. అంతా కూడా ఆస్ట్రేలియాదే మొత్తం. అవునండి. ఓకే. డిజైనర్ మొత్తం కూడా ఆస్ట్రేలియాదే ఫాలో అయ్యారు. ఓకే. ప్లాంట్ అన్ని హైదరాబాద్ నుంచి తెచ్చామండి. ఓకే. ప్లాంట్ మొక్కలన్నీ బాగా ఇష్టం. మీకు మొక్కలంటే బాగా ఇష్టం అమ్మా? అవునండి, ఓకే. మొక్కలు బాగా ఇష్టం. సోఫా కూడా తను ఇన్స్టాగ్రామ్లోనే సెలెక్ట్ చేసుకుంది. ప్రతిదీ ఇన్స్టాలోనే సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ ద్వారానే తెప్పించేసుకుంటారు. తీసుకొచ్చాము. ఓకే. ఇది వచ్చేసి ఎన్ని టన్స్ ఏసీ అమ్మా? 1.5 టన్స్ ఏసీ అటండి. ఇదైతే హాల్ కోసం అయితే వీళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ లైట్స్ ఉన్నాయి, చూసారా? అన్ని పాప సెలెక్ట్ అయ్యండి. ఓకే. ఇంటికి మీకు ఫ్యాన్లు కూడా ఏ కంపెనీ యూజ్ చేశారమ్మా? ఫ్యాన్లు హెవెల్స్ అండి. హెవెల్స్ ఫ్యాన్లు ఇక్కడ ఖమ్మంలో తీసుకున్నాము. మన ఖమ్మంలోనే తీసుకున్నారు. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ప్లాంట్స్ అయితే బాగా ఇష్టం అని చెప్తున్నారు. సో హాల్ మొత్తం కూడా ఆక్సిజన్ ఇచ్చేయండి. ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ అయితే పెట్టుకున్నారు. అవును. ఇవేంటమ్మా ఎవరికి వచ్చిన? బాబు అండి, బాబు దినేష్. మా బాబు నేషనల్ క్రికెట్ ఆడతాడు. ఇప్పుడు ఆడట్లేదు కానీ క్రికెట్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాడు. బాబుకి వచ్చిన ప్రైజెస్ అమ్మ ఇవన్నీ కూడా. అవునండి. టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ప్లాంట్ అయితే ఉంది. ఓకే. ఈ బాక్స్ ఏంటమ్మా డిఫరెంట్గా అనిపిస్తుంది? ఇది ఆస్ట్రేలియా నుంచి అండి. ఓకే. పాప తీసుకొచ్చింది. ఇది అక్కడ బ్రాండ్ అన్నమాట. ఆస్ట్రేలియా నుంచే వచ్చింది. అవునండి. ఓకే. ఇలా తీసేయచ్చు. ఓ బాక్స్ లాగా వచ్చేసింది. ఓకే. ఇలా పెట్టాలి. చాలా బాగుంది. ఇది కూడా ఆస్ట్రేలియాదటండి. అవునండి. ఓకే. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం టీవీ దగ్గర అయితే పీస్ లిల్లీ ప్లాంట్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఇవి ఫ్లవరింగ్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా. అన్నీ హైదరాబాద్ నుంచి, ఐక్యా నుంచి తీసుకొచ్చాము తొట్లు అన్నీ. ఓకే. ప్లాంట్స్ అన్నీ కూడా ఐక్యా నుంచి తీసుకొచ్చుకున్నారు. అవునండి. ఓకే. అండి. ఆహా. ఓకే. వుడ్ వర్క్ మొత్తం కూడా హైదరాబాద్ వాళ్ళు చేశారు. ఓకే. పాప సెలెక్ట్ చేశారు. ఓకే. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే కూడా మొత్తము ప్లాంట్స్ పెట్టారు. ఇవి డెకరేషన్గా ఈ విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి వెళ్ళే ఎంట్రన్స్లో కూడా 2 ప్లాంట్స్ని అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు. చాలా నీట్గా ఉంది, బాగా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో అయితే వచ్చాము. డైనింగ్ ఏరియా లోకల్ అండి. లోకల్దే, ఖమ్మం లోకలే. ఓకే. చూసారా కలర్ స్టోన్స్ వేసేసి చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. మొత్తం ఆస్ట్రేలియా సెలెక్షన్ అటండి. ఆస్ట్రేలియాలో వాళ్ళ పాప ఉంటారట. పాప సెలెక్షన్ మీదనే మొత్తం ఇంటీరియర్ వర్క్ అయితే పాపనే సెలెక్ట్ చేశారని చెప్తున్నారు. ఇదైతే కిచెన్ అండి. కిచెన్ దగ్గర కూడా ప్లాంట్స్ని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చామంతులు
చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. లిల్లీకి అయితే వాళ్ళు ఫుడ్ని ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటారు. నెల్లికం లిల్లీ కోసం అయితే కూతురు వాళ్ళ పెద్ద కూతురు అని చెప్తున్నారు. చూడండి లిల్లీ వచ్చేసింది. లిల్లీకి అయితే వాటర్ని ఇక్కడ అరేంజ్ చేశారు. లిల్లీకి ఎప్పుడైతే వాటర్ అనిపిస్తే ఇక్కడికి వచ్చేసి వాటర్ తాగుతుందని చెప్తున్నారు. దీంట్లో అయితే ఫుడ్ అరేంజ్ చేస్తారంట. దా కిచెన్లో చూసుకున్నట్లయితే పాతకాలం అండి, జాడీలు, పాతకాలపు పద్ధతుల్లో జాడీలు, కుండలు, మట్టి కుండలే ఫుడ్ వండుతాము. ఓకే, రైస్, కర్రీ అన్నిటికీ అయితే మట్టి పాత్రలే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అవునండి. ఇదేంటమ్మా డిఫరెంట్గా ఇది అనిపిస్తుంది? కత్తి అండి, ఫిష్ చికెన్ కట్ చేయడానికి. ఓకే, చూసారా కత్తి ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా ఆస్ట్రేలియాదేనటండి. ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ పాప అయితే చికెన్ ఫిష్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా అయితే పంపించారని చెప్తున్నారు అండి. ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి నెల్లికి ఎమ్మట అయిపోతుంది, 10 నిమిషాల్లో ఉడుకుతాయి. పప్పు రుబ్బుకోవడానికి బటర్ఫ్లై గ్రైండర్ అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎగ్స్ క్విక్గా అయిపోయేలాగా ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నా అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ కబోర్డ్స్ ఇక్కడ కూడా పెట్టుకున్నామండి. ఓకే, కబోర్డ్స్ చూసుకున్నట్లయితే ఈ కబోర్డ్స్ వర్క్ మొత్తం కూడా హైదరాబాద్ నుంచి ఇంటీరియర్ వర్కర్తోనే అయిపోయింది అని అయితే చెప్తున్నారు. ఓకే, ఇది ఇక్కడ కిచెన్లో ఉన్నామండి. కిచెన్లో కూడా ప్లాంట్స్ని అయితే అరేంజ్ చేసుకున్నారు. మీరు చూసుకున్నట్లయితే రౌండ్ తిరిగిద్ది, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనం. ఇది కూడా పాప ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చింది. ఓకే, ఇది కూడా ఆస్ట్రేలియా ప్రోడక్ట్ అని చెప్తున్నారు. దీంట్లో ఎన్ని బాటిల్స్ పడతాయమ్మా? ఇందులో 24 ఐటమ్స్ని అయితే మనము అలా పెట్టేసుకొని ఆ ప్లేస్ అనేది తక్కువ ఆక్యుపై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే అరేంజ్ గ్యాస్ చేసుకున్నారు. కూడా బండ బయట ఉంటుందండి. ఓకే, ఇంకా లోపలే కనెక్షన్. ఇలా ఓపెన్ బయట ఉంటుంది బండ మెట్ల కింద. ఓకే, ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు. ఓకే, గ్యాస్ బండ్ అయితే సేఫ్టీ కోసం అయితే బయట వైపే ఇచ్చేసుకున్నారంట, అవుట్ సైడ్. సో వాళ్ళైతే ఇట్లా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చిమ్నీ అండి, కనిపిస్తుంది కదా మీకు. కబోర్డ్స్ అండి. ఓకే, కబోర్డ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే అండర్ సింక్ సరేటండి ట్యాప్ మనకి కనిపించడానికైతే అండర్ ద సింక్ లోపల పెట్టేసాం. ఏదైతే కబోర్డ్ ఉందో దాంట్లో అయితే వీళ్ళు యూనిట్ని అయితే అరేంజ్ చేసుకున్నామని చెప్తున్నారు. ఇదైతే మనకి తక్కువ స్పేస్లో అంటే నీట్గా ఇంట్లో ఏమీ కనిపించకుండా ఇన్సైడ్ ది కబోర్డ్లో అయితే వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫ్రిడ్జ్ కామన్గా అందరి ఇళ్లలో ఉండే ఫ్రిడ్జే, బట్ దీనికైతే వీళ్ళు ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నామని చెప్తున్నారు. ఇవేంటమ్మా? ఇవన్నీ పాప అక్కడ తీసుకొచ్చిందండి. పాపని అక్కడ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు. ఓకే, చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా టాయ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ దీని మీద అయితే నేమ్ కూడా రావడం జరిగింది, ఆస్ట్రేలియా అని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఫ్లాగ్ కూడా వచ్చింది. చూసారా, చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కంట్రీస్. ఇదండి ఫ్రిడ్జ్ గురించి అయితే తీసుకోవడానికి. చూసారా, లిల్లీ వాటర్ తాగుతుంది. ఏంటిదమ్మా ఇది? ఇది డ్రైసన్ తీసుకొచ్చారు పాప అక్కడి నుంచి. ఓకే, మాప్ చేసుకోవడానికి. ఓకే, ఇది కూడా మాపింగ్ చేసుకునే మిషన్ అటండి. ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ పాప అయితే గిఫ్ట్గా పంపించామని చెప్తున్నారు. వేస్ట్ అన్ని ఇందులో వచ్చేస్తుంది. ఓకే, క్లీన్ చేసిన తర్వాత ఏదైతే డస్ట్ అయితే ఉంటుందో ఆ డస్ట్ మొత్తం కూడా అందులోకి వచ్చేస్తుంది. దాన్ని వాళ్ళు తర్వాత క్లీన్ చేసుకుంటామని చెప్తున్నారు. ఛార్జింగ్ పెట్టుకోవాలంతే. ఓహ్, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి అంతే. ఓకే, ఓ స్పేస్ కూడా ఆక్యుపై చేయకుండా దానికి అలా హ్యాంగ్ చేసేసుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాంట్స్ అండి,
ఇది డైనింగ్ ఏరియా, తర్వాత క్విక్గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఐక్యా నుంచి తీసుకొచ్చాము. ఐకియా నుంచి తీసుకున్నారమ్మా ఇది కూడా. ఓకే. ఐక్యా ఇక్కడ వాక్యాలు పెట్టేసాం, దేవుడు వాక్యాలు. ఓకే. వీళ్ళైతే జీసస్ ప్రేయర్ చేస్తారటండి. ఇక్కడైతే వాళ్ళు వాక్యాలు పెట్టుకున్నారు. డైనింగ్ హాల్లో డిన్నర్ చేస్తూ లంచ్ చేస్తూ కూడా వాక్యాలు ఎదురుగా ఉండేలాగా అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నామని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది. వాచ్ కూడా పాప ఆస్ట్రేలియా నుంచి పంపించారు. ఓకే. బెడ్రూమ్ ఎంట్రన్స్లో మనం ఉన్నాము. ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన గిఫ్టే అని అయితే చెప్తున్నారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చాము. ఇక్కడ కర్టన్స్ చూసారా? ఈ కర్టన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మా బాబు వాళ్ళ ఫ్రెండే కట్టిండు వీళ్ళు బిల్డర్గా. ఓకే. బిల్డర్ అయితే మీ బాబు వాళ్ళ ఫ్రెండ్. ఓకే. వెంకట్ అని. బాబు ఎక్కడ ఉంటారమ్మా? బెంగళూరులో. ఓకే. పాప ఆస్ట్రేలియా. ఓకే. మొత్తము బాబేమో బిల్డర్ అయితే పాప ఏమో ఇంటీరియర్ వర్క్ మొత్తం చూసుకున్నారు. అవునండి, చక్కగా పాపదే సెలెక్షన్. ఓకే. కలరింగ్ అని అన్నీ ఇక మాదేం లేదు. ఓకే. మీరు జస్ట్ దీన్ని చూసుకోవడమే నీట్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి ఇది మనం ఏదైతే వెట్ క్లాత్స్ అంటే మనం ఇడిచిన బట్టలు వేసుకోవడానికి ఈ విధంగా అయితే స్టాండ్ అరేంజ్ చేసుకున్నామని చెప్తున్నారు. తీసుకొచ్చాము. ఇది కూడా హైదరాబాద్లోని ఐకియా నుంచి అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. బెడ్రూమ్లో అయితే ఈ ప్లాంట్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు. ఏమంటున్నారంటే మనకి బెడ్ లైట్ యూజెస్ లేకుండా ఈ లైట్ని ఇలా ఆన్ చేసి పెట్టేసుకుంటాము నైట్ టైం అనేది చెప్తున్నారు. ఆక్సిజన్ మొక్క బెడ్ పక్కన కూడా ఈ విధంగా అయితే ఒక అంటున్నారు ఆక్సిజన్ రిలీజ్ చేసేది. కర్టన్స్ అండి, ఏసీ. ఓకే. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ బెడ్రూమ్ లో ఉన్నాము. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ లో కింద బెడ్షీట్ అవి వేసుకోవచ్చు. బెడ్కు కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నారంటే ఈ ఇట్లా ఉన్న బెడ్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. బెడ్షీట్స్ని పెట్టుకోవడానికి కానీ వేస్ట్ థింగ్స్ని పెట్టుకోవడానికి కానీ జ్యువెలరీస్ పెట్టుకోవడానికి కానీ ఈ విధంగా యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. కూడా ఇలా పెట్టేసామండి. ఓ, మీరు మిషన్ కూడా వర్క్ చేస్తారు, టైలరింగ్ కూడా చేస్తారా? కబోర్డ్ వర్క్లో చేయించేసాము. ఇది ఇట్లా మిషన్ ని కూడా కబోర్డ్ లోనే ఫిక్స్ చేసేసారట. ఇక్కడ కూర్చొని మీరు మిషన్ కుట్టుకుంటారు. ఓకే. ఇక్కడ దీంట్లో అయితే కూర్చొని మిషన్ కుట్టుకుంటారటండి. దీన్ని ఇలా లోపలికి నెట్టేస్తారు. సో ఇక్కడ అసలు ఒక మిషన్ అనేది ఉంది, దీనికి ఒక సెట్టింగ్ అనేది కూడా ఉంది అనేది తెలియకుండా, ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఈ విధంగా అయితే కబోర్డ్లోనే అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరండి? పాప అండి, పాప రమ్య. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా అన్ని కంట్రీ ఉన్నాయి, అన్ని కంట్రీస్ కాయిన్స్. పాప ఇలా చేసి గిఫ్ట్ గా ఇచ్చారు డాలర్స్. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నారు. ఇది కూడా ఆస్ట్రేలియా ఆడిండు వాడు. ఆస్ట్రేలియాదేనమ్మా? ఆస్ట్రేలియా అక్కడ మొన్న పోయినప్పుడు ఆడిండు. ఓకే, అక్కడ ఇచ్చారు గిఫ్ట్. ఓకే, ఇప్పుడు కూడా ఆడుతున్నారా? ఆడుతున్నాడు. మొన్న బెంగళూరు కూడా లీగ్స్ ఆడిండు. ఓకే, బైజూస్లో అన్నీ వచ్చినాయి కప్స్. ఇది కూడా ఇక్కడ కాలేజీలో వచ్చింది కప్స్. ఓకే, మన ఖమ్మంలో వచ్చింది. ఖమ్మంలో కాలేజీలో ఆడినప్పుడు కాలేజీ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్గానే 1.5 టన్స్ ఏసీని అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మనకి వచ్చేసి ఇదొక ఎవరమ్మా ఫోటోలో? బాబండి. ఓకే, ఇది చిన్నప్పటిది వాళ్ళ బాబు ఫోటో అంటండి. ఓకే, క్రికెట్ బాగా ఇష్టమట, అందుకనే అదే యాంగిల్లో ఫ్రేమ్ అయితే చేయించుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అది ఏమంటారండి,
ఇన్వర్టర్ అండి. ఇన్వర్టర్ అయితే ఈ విధంగా అయితే వీళ్ళు బెడ్రూమ్లోని ఇన్వర్టర్ అదంతా బాక్స్ కవర్. బాక్స్లోనే కవరింగ్ మొత్తం, ఓకే, బయట ఏమి ఉండదు. వస్తుంది అమ్మ అది ఈజీగానే. ఇట్లా తీస్తే వస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే ఇన్వర్టర్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నారు, కనపడకుండా మనకి అర్థం కాదు కూడా. ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ మీరు బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే స్లైడ్ కబోర్డ్స్ అయితే అరేంజ్ చేసుకున్నారు ఈ విధంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే పాతకాలం రోజుల్లో ఇలా బుక్స్లో రాసి పెట్టుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా వాళ్ళ బాబు వాళ్ళ మదర్ కోసం ఆలోచించి కాంటాక్ట్ నెంబర్స్ అనేవి, ఇంపార్టెంట్ నెంబర్స్ అనేవి ఈ విధంగా అయితే లేబుల్ చేయించారు. చూడండి, మీరు చూసుకున్నట్లయితే స్టెప్ వైజ్గా ఉన్నాయి చూసారా, లైటింగ్స్ ఎంత బాగున్నాయో, అట్రాక్షన్ బాగుందండి. ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారు కదా, ఫోన్ స్టాండ్ అయితే ఈ విధంగా ప్రతి ఒక్క రూమ్లో అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇదైతే కంఫర్ట్గా, అంటే మనం ఫోన్ని ఈ విధంగా సోఫా మీద పెట్టినప్పుడు పడిపోతుంది అనే భయం కానీ ఆ విధంగా లేకుండా ఈ విధంగా ఫోన్ స్టాండ్లో ఫోన్ పెట్టుకుని అయితే చార్జ్ చేసుకుంటామని అయితే చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారండి పాప? పాప ఇప్పుడు రీసెర్చ్ ఆఫీసరు, గవర్నమెంట్ నౌకు. ఓకే, అంతా కూడా ఇంటీరియర్ వర్క్ కానీ ఏదైనా కూడా పాప సెలెక్షనేనండి. మొత్తం పాప సెలెక్షన్ అండి. ఓకే, బాబు సివిల్ ఇంజనీర్ చేసిన, బాబు ప్లాన్ చేసిన, ఓహో, బాబు ప్లాన్ గీయటమే జరిగింది, కానీ మొత్తం ఇంటీరియర్ కానీ ఏమన్నా కానీ పాప చూసుకుంది. ఓకే, మొత్తానికైతే పాప బాబే మొత్తం. పాప బాబు, మీరు ఏదైనా ఇల్లు పాప బాబు, మాదేం లేదండి, వాళ్ళిద్దరు క్రెడిట్. ఓకే, యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి పాప పంపించినవి, ప్రతిదీ కూడా బాగుంది. హౌస్ వైఫ్, ఓకే. లిల్లీ అయితే చాలా బాగుంది, ఫ్రెండ్లీగా కలిసిపోతుంది చక్కగా. లిల్లీతోనే మీకు టైం పాస్ అవుతూ ఉంటుందా? ఓకే అమ్మా, మొక్కలంటే బాగా ఇష్టం అమ్మ, మొత్తం కూడా మొక్కలంతా అరేంజ్ చేశారు. అంటే పాప అగ్రికల్చర్ చేసింది అమ్మ. ఓకే, ఆ పాపకు మొక్కలంటే బాగా ప్రాణం. ఓకే, ఇక మాకు అదేగా మాకు కూడా బాగా ఇష్టం. అంటారా ఏంటి, క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే క్రికెట్ మ్యాచ్ అంటే అమ్మా బాబుకు జస్ట్ 13 ఇయర్స్ నుంచి బ్యాట్ పట్టించిన నేను. ఓకే, ఆయన 14 ఇయర్స్ 1 ఇయర్లోనే అండర్ 14 ఆడాడు. ఓకే, స్కూల్ గేమ్స్. ఓకే, 19, 17 ఆడాడు పాప. ఓకే, 4 నేషన్స్ ఆడాడు. ఇండియా పోయారు, ఓకే, సెలెక్ట్ కాలేదు. కాలేదు.
ఎందుకని మీరు క్రికెట్ అంటే బాగా ఇష్టం? బేసిక్గా మీకు ఇష్టమా, బాబుకే ఇష్టమా? అంటే నేను చిన్నప్పుడు బాగా పల్లెటూరులో మా ఓకే. నేను బాగా క్రికెట్ ఆడేవాడిని. అదే రీతిగా నేను ఉద్యోగంలో వచ్చిన తర్వాత నా కొడుకుని కూడా క్రికెట్ ఆడిపించాలనే ఉద్దేశంతో నేను క్రికెట్ ఆడిపించేవాడిని. ఓకే. బాబుకు కూడా ఇష్టమా అండి? బాబు కూడా ఇష్టం, బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఓకే. సో మీరు కూడా ఎక్కువ క్రికెట్ ఎప్పుడు మన టీవీ లైవ్లో క్రికెట్ ఉంటుందమ్మా. నిత్యం క్రికెట్ నే చూస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నంతసేపు కూడా. అమ్మ టీవీలో క్రికెటే క్రికెటే వస్తూ ఉంది, అదే చూసాను. రోహిత్ శర్మ ఫ్యాన్ మేమందరం. ఓకే. నేను పడుకున్నా మా మిస్సెస్ కూడా క్రికెటే చూస్తూ ఉంటుంది. ఓకే. వేరేది సీరియల్ కానీ ఏది కానీ చూడదు. క్రికెట్ అయితే మాకు బాగా ప్రాణం. ఓకే. మరి రీసెంట్లీ కూడా మేము హైదరాబాద్లో మ్యాచ్కి కూడా పోయి వచ్చాం. ఓకే. పోయి చూసి వచ్చాం. మ్యాచెస్ కూడా వెళ్తూ ఉంటారు? వెళ్తూ ఉంటాం. మా పాప టికెట్ బుక్ చేసింది మాకు. ఓకే. పోయి చూసి వచ్చాం. ఓకే. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అగో చూసారా? నమస్తే కిస్ పెట్టు, నాకు కిస్ పెట్టు. కమ్ కమ్ జంప్ 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 బెట, జంప్ బెట, జంప్ పైకి రా, జంప్ జంప్. ఇటు 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 నమ్ముది పెడుతుంది. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. ఎంత బేబీ నుంచి తీసుకొచ్చారండి లిల్లీని? అమ్మ 30 days బేబీ ఇది. ఓకే. ఇప్పుడు 4 years అమ్మ. ఓకే. 4 years అమ్మా. 7 babies ఇచ్చింది. చాలా 7 babies వచ్చింది, కానీ రీసెంట్లీ ఒకసారి ఫెయిల్ అయింది. ఓకే. మళ్ళీ రీసెంట్లీ చెప్పి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అమ్మ. ఓకే. బేసిక్గా లిల్లీకి అయితే జామ పండ్లు అంటే బాగా ఇష్టం అటండి. ఇదండి మరి మంగీలాల్ గారి హోమ్ టూర్ ఎలా అనిపించింది? గారి హోమ్ టూర్ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.